నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? మాధవ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకున్నాను. జాబ్ చేస్తుంటారు. ఓకే. ఎక్కడ ఉండేది? ఇక్కడ ఇది వెంకమ్మగూడ వెంకమ్మగూడ విలేజ్, షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యూన్సీ. ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు? ఎట్లా ఉంటాయి? రాజకీయాలు ఎట్లా ఉన్నాయి మరి? రాజకీయ పరంగా అంటే అన్ని ఊళ్ళో ఉన్నట్టు మా ఊళ్ళో ఉంది. కాకపోతే ఏంటంటే జనాలు వాస్తవానికి చెప్పాలంటే మార్పు కోరుకున్నారు. ఈ 9.5 సంవత్సరాల లోపల గిట్టంగా ఉన్నోడికి ఉంది కాబట్టి లేనోడికి మాత్రం అట్లాగే ఉంది. మధ్యతరగతి కుటుంబాలు అయితే మరి ఇంకా ఉన్న ధరల వల్ల అయితే ఇంకా క్షీణించిపోవడం జరిగింది. సో మార్పు కోరారు. మార్పు పరంగా మేము గిట్టంగా కాంగ్రెస్ ఓటేసినాం, గెలిపించుకున్నాం. సో మరి అంటే చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించడం జరిగింది. మరి తెలంగాణ అభివృద్ధి చేసిన, బంగారు తెలంగాణ చేసిన అని చెప్పేసి చెప్తుంది అదే ఏదైతే గత ప్రభుత్వం. సో మరి నిజంగా మీరు ఇక్కడ స్థానికులు కదా, సో మీ ఏరియాలో డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది మరి? డెవలప్మెంట్ విషయంలో అంటే పెద్దగా మాకైతే పెద్దగా ఏం లేదు. గది సీసీ రోడ్లు వేసారు తప్ప జనాల వల్ల వాళ్ళకి స్థితిగతులు కానీ ఇలాంటి మార్పు అయితే లేదు. ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ధరలు పెంచారు. వాళ్ళకి జీవితం అనేది వాళ్ళకు అభివృద్ధి అనేది ఏం లేదు. వెనకాల వచ్చి ఖర్చులు పెరుగుకుంటూ పోయినా తప్ప పెద్ద అభివృద్ధి అయితే ఏం లేదు. ఎంతసేపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని వాటి మీద ఫోకస్ పెట్టారు కాబట్టి మధ్య కుటుంబాలు ఎట్లా డెవలప్ చేయాలని విషయంలో అయితే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. కానీ మరి చూసుకుంటాను ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా. సో మరి ఈసారి ఎట్లా ఉంది మరి ఇక్కడ మీ షాద్నగర్ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా, మీ జిల్లా మొత్తంలో చూసుకున్నా కూడా? ఇదివరకు అయితే పార్లమెంట్ ఎన్నికలు అంటే మీకు పెద్దగా అవగాహన లేకుండే. వాస్తవానికి ఎంతసేపు ఉన్న సర్పంచులు ఇక్కడ లేకపోలేవు ఎంపీలు కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం మేమైతే ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ఆయన శ్రీనివాస్ రెడ్డి గెలిపించుకున్నాం. ఆయన వల్ల మాకు అసలు ఎవరి గురించి మాకు తెలియదు. పార్లమెంట్ మాట్లాడడం తెలియదు. ఒక్కసారి రాలేడు. అసలు పార్లమెంట్ గిట్ట ఈ నియోజకవర్గం సంబంధించి కానీ ఈ ప్రాంతం సంబంధించి మాట్లాడిన దాఖలా గిట్ట లేవు, ఎక్కడికి కనబడలేదు. ఆయన ఉన్న 5 సంవత్సరాల పాలన గిట్టగా ఏ ఒక్క డెవలప్ చేసి ఒక్కరి గిట్ట ఎవరికి చెప్పారు. అసలు ఆ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పారు. సో మాకున్న ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే మార్పు ఇట్లా కోరుకున్నాం కాబట్టి ఈసారి గిట్ట మేము కాంగ్రెస్కే మద్దతు అనుకున్నాం. సో మరి సెంట్రల్లోనూ బీజేపీ ఉంది, సో ఇక్కడ స్టేట్లోనే కాంగ్రెస్ ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఈ 10 సంవత్సరాలు అది కూడా బీజేపీ 10 years పాలిస్తుంది. సో దాని పాలన ఎట్లా అనిపిస్తుంది? సెంట్రల్లో మా వారికి గిట్ట మేము గిట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీజేపీ బాగుంది అనుకున్నాం. కానీ గత కొన్నాళ్ళుగా చూసుకుంటే ఏమవుతుందంటే కేవలం ఒక మతాన్ని అడ్డు పెట్టుకుంటూ దాన్ని అట్లా కాల పబ్బం కట్టుకుంటుంది తప్ప పెద్దగా మాకైతే మార్పు అనేది ఏం అనిపించట్లేదు. సో డెవలప్మెంట్ అంటే వస్తున్నాయి, జిఎస్టీ పెంచారు, అన్ని పెంచుకుని పోతారు తప్ప మధ్యతర కుటుంబాలకైతే పెద్దగా ఒరిగింది అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు మీ గ్రామం విషయాలు చూసుకుంటే ఇక్కడ చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి? అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్యలు అంటే ఇంకా సీసీ రోడ్లు కూడా మిగిలిపోయినాయి. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త విద్య విషయంలో స్కూల్ కానీ లేకపోతే ఇప్పుడు తాగునీరు విషయంలో కానీ లేకపోతే ఇండ్లు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఈ 9 సంవత్సరాల గిట్టంగా ఎప్పటికి గిట్టంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గిట్టంగా మాట్లాడడం తప్ప ఏ ఒక్కరి గిట్టంగా నిరుపేద గిట్టం వరకు వీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు, కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎట్లున్న బతులు అట్లాగే ఉన్నాయి. సో పోటీ ఎట్లా ఉంటుంది అంటారు మరి ఇక్కడ? పోటీ ఈసారి అయితే మార్పు కోరుకున్నారు జనాలు. దాని తగ్గట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ మార్పు ఎట్లాగో ఇప్పుడు ఆల్రెడీ స్థానిక ఎలక్షన్లో చూపించారు కాబట్టి అదే పద్ధతిని పార్లమెంట్ గిట్టంగా మేము కొనసాగించాలనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.